ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. అలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. హిందీలో మెప్పించిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? తెలుగులో మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా? అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్. తన స్టార్ పవర్ తో ఖాన్స్ త్రయానికి కూడా చెమటలు పట్టించేసిన యాక్షన్ హీరో. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే అక్షయ్ కి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలు ఆడట్లేదు. కొన్నైతే వచ్చినట్టే తెలీదు. బాలీవుడ్ లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ ని మించిన ఆప్షన్ మరొకరు లేరు. ఈ మధ్యే ఈయన నటించిన కేసరి 2 రిలీజ్ అయింది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ కూడా బాగానే వచ్చింది. 1919 జలియన్ వాలాబాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. టాక్ బాగున్నా కలెక్షన్స్ అయితే ఊహించినంత రాలేదు. అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్ కి టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు రాలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైంలో మంచి సినిమాలొచ్చినా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. తాజాగా కేసరి 2 సినిమాని మే 23న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా మన ఆడియన్స్ కి నచ్చుతుందా? చూద్దాం.